మన లీడర్లు గల్లీలుంటే కత్తులు నూరుకుంటారు. కానీ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిండ్రంటే చాలు దోస్తు లెక్క ముచ్చట్లు పెట్టుకుంటారు. ఇటు చూస్తేనేమో మన తుంగభద్ర డ్యామ్ కాడ ముగ్గురు సీఎంల జాతర నడిచేటట్టు ఉన్నది. మరి పొలిటికల్ స్క్రీన్ ప్లేలు ఎట్లున్నాయో, అసలు ఢిల్లీ పోయిన సీఎం సారు ఏం చేసిండు, ఎవరెవలాడ కలిసిండ్రు, గిట్లా అన్నీ నడుచుకుందాం పర్రి. ముందుగల మన లీడర్ల ఢిల్లీ టూరిజం ముచ్చట చూస్తే అది చిన్న కథ కాదు. మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న, అటు కిషన్ రెడ్డి సారు ఇద్దరు లగేజ్ సర్దుకొని కరెక్ట్గా ఒకేసారి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిండ్రు. ఇక్కడ గల్లీలా పొద్దున్నలేస్తే ఒకళ్ళు చూసుకోరు. అక్కడ విమానంలో మాత్రం పక్కనే కూసోని బిస్కెట్లు తినుకుంటా ముచ్చట్లు కూడా పెట్టుకున్నట్టు సోషల్ మీడియాలో మస్తు ముచ్చట్లు రావట్టే. ఆడ ఢిల్లీలో ల్యాండ్ కాగానే ఇద్దరు కలిసి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తోటి మీటింగ్ పెట్టిండ్రట. దీన్ని చూసి జనాలు జర్ర ఆలోచనలో పడే, అరే తమ్ముడు, వీళ్ళిక్కడ టీవీలలో తిట్టుకునేది అంత ఉత్తగానేనా, అక్కడ చూస్తే ఎంత పద్ధతిగా కూర్చుండ్రు కదా అని నెత్తి పట్టుకోవట్టే. ఏదైతేనేమ్రాబాయ్, గట్లనైనా మన ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కి, మహబూబ్ నగర్ డిఆర్డిఓ ఆఫీసులకి పైసలు అత్తే చాలని ఇంకిందరు అనబట్టే. ఇక అసలు ముచ్చట ఏందంటే, ఈ నెల 25న ఆ కొత్త గేట్లను ఓపెన్ చేసేటందుకు ముగ్గురు పెద్ద లీడర్లు వస్తున్నారు. మన ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ అన్న, అటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కలిసి రిబ్బన్ కట్ చేస్తారట. ఒకే డ్యామ్ కాడ ముగ్గురు టాప్ లీడర్లంటే థియేటర్లల్లా ముగ్గురు పెద్ద హీరోల మల్టీ స్టారర్ సినిమా రిలీజ్ అయినట్టే ఉంటుంది మరి సీను. అయ్యా, ముగ్గురు సీఎంలు ఒకేసారి వస్తున్నారు. గేట్లు ఎత్తినప్పుడు నదిలోకి నీళ్ళు వస్తాయో లేదో గానీ బాక్సాఫీస్ లెక్క పొలిటికల్ కలెక్షన్లు మాత్రం గట్టిగానే ఉంటాయని నవ్వుకోవట్లే జనాలు కొందరు. ఏదేమైనా ముగ్గురు లీడర్లు కలిసి ఒకే గేట్ ఎత్తురనేది మన హిస్టరీలోనే ఒక కిరాక్ రికార్డే అని ఇంకిందరి మాట.